హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. అసలు బిగ్ బాస్ ఎపిసోడ్ రోజు రోజుకి అసలు కొట్లాటకు కూడా అర్థం పడడం లేకుండా పోతుంది. సుమన్ శెట్టి సంజన గారులాని వీళ్ళిద్దరు కలిపి పెట్టిన టాస్కే డిఫరెంట్. అసలు అందులో సుమన్ శెట్టిని సెలెక్ట్ చేయడమే గగనం అనుకుంటే అదే పెద్ద బ్లెండర్ మిస్టేక్ అనుకుంటే, అందులో మన సంచాలక కళ్యాణ్ డెసిషన్ మాత్రం ఇంకా ఘోరం. అసలు టాస్కే ఘోరం ఆయన అనుకుంటే ఇది ఒకటి. మళ్ళీ ఇక అసలు మ్యాటర్కి వెళ్తే, పాపం సుమన్ శెట్టి హైట్ గురించి మనందరూ తెలిసిందే, ఎంత తక్కువగా ఉంటాడో హైటు తెలిసిందే. అయినా కూడా సంజన గర్లానితో పోటీ పడి టవర్ డబ్బా మీద డబ్బా తన స్థాయికి మించి, అంటే తన హైట్కి మించి సూపర్ అంటే సూపర్ ఆడాడు. గేమ్ సూపర్ ఆడాడు. సంజన గర్లాని కూడా సేమ్, ఇద్దరు సేమ్ ఒకే లెవెల్లో బాక్సులు పెట్టారు. ఒకదాని మీద ఒక బాక్సు ఒకే లెవెల్లో పెట్టారు. ఇక్కడ అసలు గొడవ స్టార్ట్ అయిందండి. చెప్పాను కదా, కళ్యాణ్ని బిగ్ బాస్ అడుగుతారు. సంచాలక్ కళ్యాణ్ ఎవరు గెలిచారో చెప్పండి అనేసరికి సంచాలక మన కళ్యాణ్ చెప్పకముందే తనూజ, దివ్య నోరు వేసుకొని కళ్యాణ్ మీద పడిపోతారు. ఘోరం అంటే ఘోరం ఆర్గ్యుమెంట్. సంచాలక ఉన్న కళ్యాణ్ తన డిసిషన్ చెప్తూ, టవర్ అనేది ఇద్దరి సేమ్ ఉన్నాయి బిగ్ బాస్, కానీ సమానంగా నిటారుగా పర్ఫెక్ట్గా ఉన్నది మాత్రం మన సంజనాది అని చెప్పబోతుండగా తనూజ, దివ్య వై అని అడుగుతారు కళ్యాణ్ సంచాలక మీద. కళ్యాణ్ చెప్పడం ఆపకముందే, కళ్యాణ్ నువ్వు ఇది ముందే చెప్పాల్సింది ఇది అని తనుజ ఒక లెవెల్లో రెచ్చిపోతుంది కళ్యాణ్ మీద. దీంతో కళ్యాణ్ కూడా, తనుజ నీకు సగం అర్థమైందని సగం మాట్లాడి రెచ్చిపోకు అనవసరంగా, నువ్వైతే ఏం చేస్తావు చెప్పు అంటే, నేనైతే సుమన్ శెట్టికి ఇస్తారు అని తనుజ అంటుంది. అనేసరికి సర్లే కూర్చో అని కళ్యాణ్ కోపంతో సంజన ఈ టాస్క్లో గెలిచింది బిగ్ బాస్ అని ఖండగా చెప్పేస్తాడు. ఈ విషయంలో నాకు అర్థమైందంటే, అక్కడ తనూజ దివ్య మీద కోపంతోనే సంజనాని గెలిపించాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా వాళ్ళు చాలా ఆర్గ్యుమెంట్ చేశారు. ఆ కోపంతోనే కళ్యాణ్ సంజనాని గెలిపించాడు అని నా ఉద్దేశం.